సాధారణముగా 5 ముఖాల నుండి 16 ముఖాల వరకున్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతాయి. పాలలో గాని నీళ్ళలో గాని రుద్రాక్షలను వేసినా అవి మునుగుతాయి. బరువులేని రుద్రాక్షలు, లేత రుద్రాక్షలు ధరించుటకు నిషిద్ధమైనవి. రుద్రాక్షను రాగి ఉద్దరిని కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదక్షిణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలని గ్రహించవలెను. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షిణంగా తిరుగుతాయి. ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి కనుక గృహస్థులు వాడరాదు. గృహస్థులు వాడినట్లయినా భార్య చనిపోవుట, సంసారము విచ్ఛిన్నమగుట, సన్యాసయోగము కలుగును. అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చును. కాలాగ్ని రుద్రుడు ఈ విధముగా తెలియజేసెను. బ్రాహ్మణులు తెల్లని రుద్రాక్షలను వాడవలెను. క్షత్రియులు ఎర్రని రంగు గల రుద్రాక్షలను వాడవలెను. వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడవలెను. శూద్రులు నల్లని రంగు రుద్రాక్షలను వాడవలెను. అప్పుడు వారికి అనుకూలమగు మంచి ఫలములు కలిగి పాపములు నశించి సమస్త కోరికలు నెరవేరును. శ్రీపాదుని అర్చించువారికి, స్మరించువారికి 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహము. రుద్రాక్షల వర్ణన. ఈ 33 కోట్ల రుద్రగణములకును ప్రభువు గణపతి. అందువలన తనలోని గణపతి తత్వమును యోగపరముగా తెలియజేయుటకు శ్రీపాద శ్రీవల్లభుల వారు గణేశ చతుర్థి నాడు ఈ భూమి మీద అవతరించిరి. అందుచేత శ్రీపాదుల వారిని స్మరణ చేయువారు, అర్చించువారు 33 కోట్ల రుద్రగణముల అనుగ్రహము పొందగలరు. నాయన శంకర భట్టు, శివభక్తులకు రుద్రాక్ష ధారణము తప్పనిసరి. వీనిలో బ్రహ్మజాతి, క్షత్రియ జాతి, వైశ్య జాతి, శూద్ర జాతి అను రుద్రాక్షలు కలవు. తెల్లని రుద్రాక్షలు బ్రహ్మజాతివి. ఇవి దొరుకుట అరుదు. ఎర్రని రుద్రాక్షలు తేనె రంగు కలవి, క్షత్రియ జాతివి. చింత గింజ రంగు ఉండే రుద్రాక్షలు వైశ్య జాతివి. నల్లటి రుద్రాక్షలు శూద్ర జాతివి.